క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము బైబిల్ పదము జాము అనగా అర్థం ఏమిటి? జాము అనగా 3 గంటల సమయాన్ని జాము అంటాము. మనకు రాత్రి సమయము 4 జాములు, పగటి సమయము 4 జాములు ఉంటాయి. రాత్రి సమయం 4 జాములు, ఒక్కొక్క జాముకి 3 గంటలు, 4 మూల 12 గంటలు రాత్రి సమయము. ఉదయకాలము నుండి మరలా సాయంకాలం వరకు 4 జాములు ఉంటాయి. 4 మూల 12 గంటలు, మొత్తం 24 గంటలు. అయితే మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము, 4వ జాము, ఈ 4 జాములు చాలా ప్రాముఖ్యమైనవి. రాత్రి కాలంలో మొదటి జాము అనగా ఏమిటి అని ఈరోజు మనం నేర్చుకుందాం. విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయము, విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం గమనిస్తే, విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము, ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. ఇక్కడ మన తెలుగు పదాలని మనం గమనిస్తే, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము అంటే మనం ఉదయకాలం అనుకుంటాం. ఉదయకాలం 3 గంటల నుంచి 9 గంటల వరకేమో అని ఉంటుంటాం. చాలామంది కూడా అలానే అనుకుంటూ ఉంటుంటారు. అయితే ఇక్కడ మొదటి జాము అంటే సాయంత్రము 6 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి జాము, 9 గంటల నుంచి 12 గంటల వరకు రెండవ జాము, 12 గంటల నుంచి 3 గంటల వరకు మూడవ జాము, 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉదయకాలము 4వ జాము. ఇక్కడ యేసు ప్రభువారు మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనమును మనం గమనిస్తే, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. 4వ జాము అనగా ఇక్కడ ఉదయకాలము 3 గంటల నుంచి 9 గంటల వరకు, ఉదయకాలము 3 గంటల నుంచి 6 గంటల వరకు. అంటే జాము అంటే 3 గంటలని అర్థము. మనకి రాత్రి కాలము 4 జాములు, పగటి కాలము 4 జాములు ఉంటాయి. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుమంటే సాయంత్రము 6 గంటల నుంచి 9 గంటల వరకు. ఇక్కడ ఇంగ్లీష్లో మనం చూస్తే, అరైజ్, క్రై అవుట్ ఇన్ ద నైట్, ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద వాచెస్, పోర్ అవుట్ దైన్ హార్ట్ లైక్ వాటర్ బిఫోర్ ద ఫేస్ ఆఫ్ ద లార్డ్. ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం. తెలుగులో మాత్రం ఇది నీవు లేచి రేయి మొదటి జామునంటే మనము ఉదయకాలం అనుకుంటాము. ఉదయకాలం కాదు ఇది. ఇది అరైజ్ అనేటువంటి వర్డ్ ఇంగ్లీష్లో మనం చూడవచ్చు. క్రై అవుట్ ఇన్ ద నైట్ అంటే సాయంత్రము 6 గంటల నుంచి 9 గంటల వరకు మధ్యలో ఉన్నటువంటి కాలాన్ని మొదటి జాము అని అంటాము. దేవుడు ఈ మాటల్ని దీవించునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను.